హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 వరకు నిజంగా అక్కడ ఉండేటువంటి యువత పాలిట శాపంగా మారిందని చెప్పాలి. చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, చదువు అయిపోయినటువంటి వాళ్ళు అని లేదు. అందరినీ కూడా సర్వనాశనం చేసేయాలి. యువత రేపటి తరం గురించి, వాళ్ళ రేపటి భవిష్యత్తు గురించి ఆలోచించుకోకుండా ఎన్ని రకాల కుట్రలు చేయాలో అన్ని రకాల కుట్రలు చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పాలి. మొట్టమొదటిగా వాళ్ళు చదువుకునేటువంటి అవకాశాన్ని దెబ్బ కొడుతూ ఫీజు రింబర్స్మెంట్ పథకానికి సంబంధించి బకాయిలు చెల్లించకుండా దాదాపు 4,000 కోట్ల రూపాయల దగ్గర ఉన్నటువంటి దాన్ని ఎక్కడా కూడా ఒక రూపాయి చెల్లించకుండా కాలేజీకి వెళితే వాళ్ళని తిరిగి ఇంటికి పంపించేయడం, చదువుకున్న వాళ్ళని చదువు అయిపోయిన తర్వాత కనీసం సర్టిఫికెట్లు తీసుకోకుండా దాదాపు 10 లక్షలకు పైగా మంది ఉన్నారంటే ఆలోచించండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి నాకు తెలిసి ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు ఎప్పుడు కూడా చేయలేదేమో అనిపించింది. ఏ రాష్ట్రంలో కూడా చేయలేదేమో అనిపించింది. చదువుకున్నటువంటి యువత డిగ్రీలు చేత పట్టుకుని ఆ సర్టిఫికెట్లు వస్తే ఏదో ఒక ఉద్యోగం చేసుకుందామని వెళ్ళటానికి లేకుండా వాళ్ళ జీవితాన్ని అంధకారంలోకి నెట్టేసినటువంటి వ్యక్తి అని చెప్పాలి. ఫీజు రింబర్స్మెంట్ అంటే రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత జగనన్నే అని చెప్పి విర్రవీగిపోయి ఒక రేంజ్లో హామీలు ఇచ్చేసి నిజంగా ఓదర కొట్టేసి అక్కడ ఉన్నటువంటి యువతతో, అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులతో అందరితో కూడా ఓట్లు వేయించుకుని అధికారం వచ్చేసాడు. కానీ వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళని పట్టించుకోవడం పక్కన పెడితే వాళ్ళకి ఉద్యోగ అవకాశాల్లో అసలు ఎక్కడ నోటిఫికేషన్స్, ప్రతి జనవరికి నోటిఫికేషన్స్ అన్నారు, అవి వదిలేశారు. కనీసం వాళ్ళ చదువుకున్న చదువుని ఆ సర్టిఫికెట్ తీసుకుని వేరే రాష్ట్రాలకు వెళ్ళన్నా పని చేసుకుందామంటే ఆ సర్టిఫికెట్లు లేకుండా ఆ కాలేజ్ యాజమాన్యాలు ఆపేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇవి పక్కన పెడితే ఈరోజు నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆయన విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత దాదాపు 2,986 కోట్ల రూపాయలు వన్ టైం రిలీజ్ చేసి ఏ కాలేజీలకి సంబంధించి ఎవరైతే ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించి కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ అవన్నీ క్లియర్ చేసి దాదాపు 10 లక్షల మందికి సర్టిఫికెట్లు అందేలా ఆయన చొరవ చూపించినటువంటి విధానం. అంటే మీరు ఆలోచించండి, 10 లక్షల మంది పిల్లలు చదువుకుని వాళ్ళు ఆ డిగ్రీ సర్టిఫికెట్లు ఇస్తే వాళ్ళ కుటుంబానికి ఎంత హెల్ప్ అవుతారో, వాళ్ళు ఎంతో కష్టపడి కూలీ నాలీ చేసుకుని ఎన్నో ఇబ్బందులు పడి పిల్లల్ని చదివించాలి అని చెప్పేటువంటి దాంతో వస్తే వాళ్ళ సర్టిఫికెట్లు ఎలా ఫీజు రింబర్స్మెంట్ సగం వస్తుంది కదా అని సగం పెడితే సగం ఇంకోటి ఇచ్చుకోలేని పరిస్థితి, వాళ్ళు ఇంకో జాబ్కి ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఇంట్లో కూర్చుంటే వాళ్ళ తల్లిదండ్రులు బాధ చూడలేక ఆ పిల్లలు ఏం చేస్తున్నారు, ఇలా బయటికి వెళ్ళి పని చేయలేక ఇంట్లో తండ్రికి తల్లికి కష్టంగా అయిపోయి చెడు వ్యసనాలకు, అది కూడా మళ్ళీ గంజాయి బ్యాచే, ఈ గంజాయిని మళ్ళీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి యువతకి అది ఒక మత్తు వ్యసనంగా అలవాటు చేసి వాళ్ళ జీవితాలని నాశనం చేసేసినటువంటి పని. కానీ ఇప్పుడు ఆ గంజాయిని అడ్డుకట్ట వేస్తూ ఇంకొక పక్క ఆ గంజాయి బ్యాచ్ని అందరినీ కూడా రోడ్డు మీద నడిపిస్తే, ఇలాంటి గంజాయి కనుక ఎక్కడన్నా పట్టుకున్నా, దొరికినా, దాన్ని వాడినా, దాన్ని ఎవరన్నా అమ్మాలని చూసినా తాట తీస్తాం, ఇంకొకసారి గంజాయి అనేటువంటి పదం కనిపిస్తే ఒక్కొక్కరికి వాచిపోయేలా, భయపడేలా ట్రీట్మెంట్ ఇస్తూ బయటకు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు అది ఒక పక్క చేసుకుంటూ ఇంకొక పక్క చదువుకున్న యువతకి సర్టిఫికెట్లు ఇస్తూనే ఇంకొక పక్క ఉపాధి అవకాశాల మీద నారా లోకేష్ గారు ప్రత్యేక చొరవ చూపించి అనేక ఇండస్ట్రీస్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తున్నారు ఆయన. ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించి ఒక్కసారిగా ఒక 10 లక్షల కుటుంబాలకు, 10 లక్షల మంది పిల్లలంటే మీరు ఆలోచించండి, 10 లక్షల కుటుంబాలే. వాళ్ళు కష్టపడి ఎంతో చదువుకున్నటువంటి చదువుకి విలువ లేకుండా ఇంట్లో కూర్చుని ఏం చేయాలో తెలియక కూలీనాలికి వెళ్ళినటువంటి చాలా మంది విద్యార్థులు కూడా ఉన్నారు. కొంతమంది కొబ్బరి బొండాలు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి కూడా నేను విజయవాడ ఆ ప్లేసుల్లో చూశాను. అలాంటి వాళ్ళందరికీ ఈరోజు నారా లోకేష్ గారు చేసినటువంటి ఒక్క పనితో 10 లక్షల కుటుంబాల్లో వెలుగునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారేమో ఆ కుటుంబాలనే విచ్ఛిన్నం చేసేసి, వ్యసనం చేసేసి, వాళ్ళని అడ్డదారులు దొక్కించి ఇష్టానుసారం చేస్తే, ఈయన మాత్రం మంచి పనిగా వాళ్ళకి ఒక కుటుంబ ఆసరాగా నిలవచ్చేటువంటి కొడుకుల్ని, కూతుర్ని చదివించినటువంటి పరిస్థితికి, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితికి క్రియేట్ చేస్తున్నారంటే ఎంత డిఫరెన్సో ఆలోచించండి. కుటుంబాలను నిలబెట్టేటువంటి వ్యక్తి ఎవరు, వ్యక్తులని, యువతని రేపటి తరానికి అందించేటువంటి వ్యక్తి ఎవరు, వాళ్ళ రేపటి భవిష్యత్తు కోసం ఆలోచించేటువంటి వ్యక్తులు ఎవరో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ఈసారి.